భారతదేశ వ్యాప్తంగా 2004లో తీసుకురాబడిన ఈ సిపిఎస్ దీంట్లోకి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని ఎప్పటి నుంచో పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఇందులో 11,000 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2003లో నోటిఫికేషన్ తీసుకుని 2004 తర్వాత అపాయింట్ అయ్యారు. 2003లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మెరిట్ లిస్ట్ పెట్టినప్పుడు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఆ రోజు సిపిఎస్ కానీ పిఎఫ్ఆర్డీఏ కానీ లేదు. అందువల్ల భారతదేశ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి భారతదేశంలో ఉన్న అన్ని సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే 2004కు ముందు నోటిఫై అయ్యారో వారందరికీ ఓపీఎస్ను అమలు చేసింది. 16 రాష్ట్రాలు అమలు చేసినాయి. న్యాయపరమైన తీర్పులు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో 11,000 మంది ఉన్నారు. 7,000 మంది ఇవాళ ఉపాధ్యాయులు ఉన్నారు. 3,000 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. 1,500 మంది గ్రూప్ 2 అధికారులు ఉన్నారు. ఈ 11,000 మందిని కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి తీసుకురావాల్సిందిగా కోరుతూ ఇవాళ న్యాయబద్ధమైన వాళ్ళు పోరాటం చేస్తూ న్యాయబద్ధమైన కోరిక ఏదైతే ఉన్నారో దానికి ఏపీ ఎన్జిఓస్ పక్షాన ఏపీ జేఏసీ పక్షాన మా పూర్తి మద్దతును తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రాష్ట్రాలు ఇచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులకు కూడా వర్తింపజేశారు. సేమ్ ప్రిన్సిపల్ని కోర్టులు ఇచ్చిన తీర్పుని మిగతా రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి 11,000 మందిని ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి తీసుకురావాల్సిందిగా ఏపీ జేఏసీ పక్షాన ఎన్జిఓస్ పక్షాన డిమాండ్ చేస్తుంది.